బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి వరుస పెట్టి షాకులు ఇస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నేతలు. ముఖ్యంగా ఆ పార్టీలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గారు మాత్రం కేసీఆర్ కి వరుసగా షాకులు ఇస్తున్నారు. ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి కుటుంబ సమేతంగా సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిశారు. ఎన్నికల రిజల్ట్ వచ్చిన మరుసటి రోజే ఆయన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిశారు. ఇలా సీఎం రేవంత్ రెడ్డి గారిని కలుస్తూ కేసీఆర్ కి బిగ్ షాకులు ఇస్తున్న తెల్లం వెంకట్రావు గారు ఇప్పుడు మరో షాక్ ఇచ్చారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్వహించిన మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ముఖ్య నేతల సమావేశానికి డుమ్మా కొట్టారు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గారు. దీంతో ఆయన కాంగ్రెస్ లో చేరిక ఖరారైందంటూ ఉమ్మడి ఖమ్మంలో గుసగుసలు మొదలయ్యాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన బీఆర్ఎస్ పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తుంది. ఈ క్రమంలోనే వరుసగా రాష్ట్రంలోని ఆయా పార్లమెంట్ సెగ్మెంట్ నేతలతో వరుసగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఇవాళ మహబూబాబాద్ నేతలతో సమావేశమయ్యారు. అయితే అనూహ్యంగా ఈ సమావేశానికి ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గైర్హాజరు కావడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీంతో ఆయన గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధమైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన తెల్లం వెంకట్రావు అసెంబ్లీ ఎన్నికలకు ముందే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ కాంగ్రెస్ పార్టీ అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యేకే టికెట్ ఇవ్వడంతో కాంగ్రెస్ నుంచి టికెట్ రాదని తెలిసి ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. భద్రాచలం నుండి బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు తెల్లం వెంకట్రావు గారు. మొత్తానికి కేసీఆర్ గారికి పార్లమెంటు ఎన్నికల ముందు బిగ్ షాకులు ఇస్తున్నారు ఆ పార్టీ నేతలు. ముఖ్యంగా తెల్లం వెంకట్రావు గారు అయితే ఈ బీఆర్ఎస్ అధినేతకు వరుస పెట్టి షాకులు ఇస్తున్నాడు.